హాయ్ అండి. నమస్తే. సిక్స్త్ క్లాస్ 10థ్ లెసన్ నేర్చుకుందాం. ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి. నమస్తే. నెక్స్ట్ లెసన్ చూద్దాం. సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. పెద్ద సామ్రాజ్యాలను పరిపాలించే రాజులు, చక్రవర్తులు తొలినాళ్లలో ఏ విధంగా సామ్రాజ్యాలను, గణతంత్రాలను ఏర్పాటు చేయగలిగారో తెలుసుకుందాం. సామ్రాజ్యాలు అంటే కొన్ని ఏరియాస్, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అంటే అయి అందరూ నివసించే ప్రాంతాలు ఉంటాయి కదా! వాటిని కొన్ని సామ్రాజ్యాలుగా పిలుస్తారు. గంగా నది లోయలో జనపదాల నుంచి మహాజనపదాల వరకు. ఫస్ట్ టాపిక్. ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని కూడా పిలుస్తారు. హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి. గంగా లోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుండి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది. ఆ నదులలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలో అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. వీరిని సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. ప్రజలు 400 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడటం మొదలుపెట్టారు. రాతి, రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి, ఇతర పంటలను సాగు చేసేవారు. పెద్ద గ్రామాలు లేక పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలని పిలిచేవారు. జనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలం? ఆ ప్రాంతంలో జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా. గంగా లోయలో వందలాది ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాల ద్వారా ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఎట్లా అంటే పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు, వాళ్ళ యొక్క తవ్వకాల ద్వారా అప్పుడు బయలుపడతాయి కదా! వాటి ద్వారా ఇక్కడ ఇట్లా జీవించారు అని తెలుసుకోగలుగుతారు. ఇంకా పుస్తకాల ద్వారా. పుస్తకాలను ఎక్కువగా వేదాలను అనుసరించి బౌద్ధ, జైన భిక్షువులకు ఈ వేదాలు అన్నీ సంకలనం చేసి రాశారు. అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ ఆనాటి గ్రామాలు, పట్టణాల గురించే కాక అక్కడ పాలకులు, రాజుల గురించి కూడా తెలియజేస్తున్నాయి. కొన్ని పుస్తకాలు గ్రీసు వంటి దూర ప్రాంతాల వాసాల గురించి కూడా రాశారు. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు ఏంటి? ఢిల్లీ, అత్రంజికేర, కౌశంబి, అలహాబాద్, పాట్నా, అయోధ్య, రాజగిరి మొదలగునవి. ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు ఏంటంటే ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మజ్జనికాయ, హెరిటోటరస్, స్ట్రాబో రచనలు మొదలైనవి. మహాజనపద కాలం నాటి గ్రామాలు. వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అని పిలిచేవారు. కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. వాళ్ళు దాస అంటే లొంగిపోయి సేవకులుగా పనిచేసే వాళ్ళను అంటే వాళ్ళు దాసలను కూడా పనికి ఉపయోగించేవారు. భృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు. ఇవి పని వాళ్లకు కూలి ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు భృతకాలు. ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి ఉండి వాళ్ళకు ఎక్కువ బానిసలు ఉండేవారు. అత్యధికంగా భూమి ఉన్న వ్యక్తిని గ్రామ పెద్ద. ఇప్పుడు గోండుల దాంట్లో సేమ్ పట్ల ఎలాగో ఆ గ్రామానికి అతను నాయకుడు, రాజు తరపు సేమ్ అట్లనే రాజు తరపున గ్రామస్తుల నుంచి పన్నులు వసూలు చేసేవాడు. న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా ఈయన పట్ల అనేటైనా ఇటు న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలోని శాంతి భద్రతను కాపాడేవాడు. నైపుణ్యం గల వృత్తి పని వాళ్ళు ఆ కాలంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరెవరంటే కమ్మర్లు వ్యవసాయం పనికి, నాగటి కర్రలు, గుడ్డలు, బాణాలు చేసేవారు. కుమ్మరి వాళ్ళేమో వంట ఉపయోగించే కుండలు, వడ్రంగులేమో బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రి. నేత పని వారు దుస్తులు తయారు చేసేవారు. ఇంకా ఇక్కడ ఇవి అంటే స్పెల్లింగ్ మిస్టేక్. ఇక్కడ ఉత్పత్తులను గృహపతులు ఎట్లా కొనేవాళ్ళని ధాన్యం ఇచ్చి కొనుక్కున్నప్పుడు లేదు కదా! ఏంటి డబ్బులు నాణాలు లేవు కదా! ధాన్యం ఇచ్చి తీసుకునేవాళ్ళంట. వాళ్ళు తయారు చేసిన వస్తువులను. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. తయారు చేసుకోవటానికి గృహపతులకు నైపుణ్యం, సమయం అంటే ఇవి వ్యవసాయం చేసుకోవాలంటే ఇప్పుడు కమ్మరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, వడ్రంగులు ఇవన్నీ చేసేటివి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అవసరం. కానీ గృహపతులకు అవి చేసుకునేంత సమయం, నైపుణ్యం ఉండదు కాబట్టి వీళ్ళు చేసిచ్చేవాళ్ళు. వాళ్ళ వస్తువులకు వీళ్ళు ధాన్యం ఇచ్చేవాళ్ళు అట్లా. నెక్స్ట్ మహాజనపదాలు, నగరాలు. పట్టణాల్లో తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక సేవలు, పేదలు ఎక్కువ ఉండేవాళ్ళు. బానిస సేవకులు, వృత్తి పనివారు, అనేక రకాల పనిముట్లు ఉండేవారు. వీరు తయారు చేసే అనేక రకాల వస్తువులలో కొన్ని మాత్రమే తవ్వకాలకు బయటపడ్డాయి.
మహాజనపద కాలం నాటికి ముందు నుంచే కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులు అందంగా రంగులద్దేవారు. వృత్తి పని వృత్తి పని వారు ఉత్పత్తి చేసిన వస్తువులు కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. దేశాలలో ప్రత్యేకంగా అంటే ఇప్పుడు గృహపతుల దగ్గర వస్తువులు కావాలి కదా! ఈ మధ్యవర్తులు వృత్తి పని దగ్గరగా వాళ్ళ దగ్గర కొనుక్కొని అంటే వాళ్ళు తయారు చేసిన వాళ్ళ దగ్గర కొనుక్కొని, ఈ అవసరం ఉన్న గృహపతులకు మధ్యలో ఉన్న మధ్యవర్తులు ఎక్కువ రేట్‌కి అమ్ముకునేవాళ్ళన్నట్టు. అక్కడ తక్కువ లాభానికి పోయి ఎక్కువ లాభం అట్లా వ్యాపారం కూడా చేసుకునేవారు. దేశాలలో ప్రత్యేకంగా లభించేవి మహాజనపదాలలో అమ్మేవారు. వేరే దేశాల నుంచి గూడా అక్కడ ప్రత్యేకంగా లభించేవి తీసుకొచ్చి మహాజనపదాలలో అమ్మేవారు. ఇక్కడివి తీసుకుపోయి అక్కడ వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దుల బళ్ళు, గాడిదలు, ఒంటెలతో వారం నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహాయిడార్లు సైతం ప్రయాణించారు. ఇగ వ్యాపారం చేయాలంటే ఇవన్నీ అప్పుడు ఇవన్నీ వెళ్ళి అక్కడి నుంచి ఐటెమ్స్ ఇక్కడ నుంచి ఐటెమ్స్ అట్లా వ్యాపారం చేసేవారు. వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల మంది సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు. ఇక్కడ రాజ్యం, సైన్యం, పన్నులు ఆ కాలంలో ఎలా ఉండేవి చూద్దాం. మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. వీళ్ళకు సొంత సైన్యం ఉండేది. వీరు రాజధాని నగరాలలో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన గోడలు నిర్మించేవారు. సైనికులకు, వారి కుటుంబాలకు ఆధారం రాజే చూపించాలి. ఇటుకలు చేసేవారికి, భవనాలు కట్టేవారికి, వేల మంది స్త్రీ పురుషులకు కూలి కూడా రాజు బాధ్యతనే. రాజుకు సిరి సంపదలు మరి ఎట్లా అంటే రాజ్యంలోని ప్రజలపైన పన్నులు పెంచడం ద్వారా, లేకపోతే పొరుగు రాజ్యాలను జయించటం ద్వారా వస్తుండేటి. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి కూడా రాజుకు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని బాగా అని పిలిచేవారు. ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయటం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్ను చెల్లించేవారు. పశువులు, గొర్రెలు కాసేవారు ఎట్లా అంటే జంతువులను, జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వేటాడేవారు ఎట్లా అంటే వాళ్ళు సేకరణ చేసిన వేటాడినవి కూడా అటవీ ఉత్పత్తులను, తోళ్ళు, కలప వంటివి రాజుకి ఇచ్చేవారు. ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలోనే నాణేలను కూడా ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు. రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించటానికి రాజులు ప్రోత్సహించడం ద్వారా వచ్చిన ఆదాయం అనేది రాజుకు పెంచుకోవడానికి వీలుండేదన్నట్టు. యుద్ధాలలో జయించిన రాజ్యాలకు చెందిన పంటలు ఇప్పుడు వేరే రాజ్యాన్ని ఒకవేళ వాళ్ళు జయిస్తే ఆ పంటను నాశనం చేసేటోళ్ళు. అలా గ్రామాలు దహనం చేసేటోళ్ళు. లూటిలకు పాల్పడేవారు. వేరే శత్రు రాజ్యాన్ని జయించినప్పుడు ఆ రాజ్యాలను వీళ్ళు మొత్తం నాశనం చేసేటోళ్ళు. ఓడిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు. పాలకులు నిరంతరం రాజ్య విస్తరణ కొరకు ఈ రాజ్యం పెంచుకోవడానికి ఎక్కువ రాజులు అనేవాళ్ళు. పాలకులంటే రాజులు. యుద్ధాలు చేసేవారు. యుద్ధాలలో పాల్గొనే సైన్యానికి జీతాలు కూడా ఇచ్చేవారు. ఒకసారి మీకు ఈజీగా అర్థమయ్యేందుకు బాక్స్ చూడండి. ఈ గోండులలో గ్రామ పెద్ద పాట్ల, మహాజనపదాలలో మనకు రాజు ఉంటాడు. గోండ్ల పాటల గురించి తెలుసుకున్నాం. వేరే గ్రామాల వారు దాడి చేస్తే గ్రామస్తులు అందరూ కలిసి కట్టుగా పోరాడేవారు. గ్రామస్తులు సంవత్సరంలో ఒకరోజు పట్ల పొలంలో వేతనం లేకుండా పనిచేసేవారు. దీని ద్వారా లభించిన ఆదాయంతో అతిథులు పండుగ ఖర్చు భరించేవాడు. పట్ల అనగానే అందరి ప్రయోజనం ఉందని భావించినప్పుడు మాత్రమే తెగలోని సాధారణ ప్రజలు తెగ పెద్దతో సహకరిస్తారు. పట్ల ఆజ్ఞలు పాటిస్తారు. ఇక్కడ మహాజనపదాలలో ఎట్లుంటది సిస్టమ్ అంటే రాజులకు అనేది సొంత సైన్యం ఉంటది. రాజు వ్యాపారులు, చేతి వృత్తులు, గృహపతుల నుండి పన్నులు చేసేవాడు. పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు చెల్లించకపోతే వారిని సైనికులు శిక్షించేవారు. ప్రజలు రాజు యొక్క ఆజ్ఞలు పాటించే విధంగా చూడడానికి ఉద్యోగులు, సైనికులు. మహాజనపదంలో ఏందంటే రాజుకు సొంత సైన్యం ఉంటది. రాజు వ్యాపారులు, చేతివృత్తులు, గృహపతుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు చెల్లించకపోతే వారిని సైనికులు శిక్షించేవారు. ప్రజలు రాజు యొక్క ఆజ్ఞలు పాటించే విధంగా చూడడానికి కూడా వేరే ఉద్యోగులు, సైనికులు అనేవి ఉండేవారు. ఇది పాటలకున్న రాజుకున్న డిఫరెన్స్. నెక్స్ట్ మగధ ఒక బలమైన రాజ్యం. మగధ గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉంది. ఇక్కడ నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులకు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను తరలించేవారు. నదుల మీదనే సరుకు రవాణా జరుగుతుండే. సైనికులను కూడా తరలించేవారు.
మగధలోని కొత్త ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు. వీటన్నిటిని కారణంగా మగధ ఒక బలమైన రాజ్యంగా ఎదిగింది. మగధ ఫస్ట్ పరిపాలకుడు బింబిసారుడు. బింబిసారుడు తర్వాత అజాతశత్రువు. వీళ్ళు దీన్ని ఒక బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. వీళ్ళ తర్వాత వచ్చిన మహాపద్మనందుడు కూడా చాలా గొప్పవాడు. ఈయన కూడా ఈ రాజ్యాన్ని విస్తరించిండు అన్నట్టు. వాయువ్యం ఒడిస్సా దాకా వాయువ్యంగా ఒడిస్సా దాకా విస్తరించిండు. అన్ని మహాజనపదాలలో రాజుల పాలన లేదు. కొంతమంది రాజులు గోండు పెద్దల మాదిరిగా సాధారణ ప్రజల మీద ఆధారపడి రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలు పాటిస్తూ పండుగలు నిర్వహించేవారు. వజ్జి అనేది ఒక గణరాజ్యం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదంగా ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేల మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను రాజా అని పిలుచుకునేవారు. వాళ్ళు సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికి సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయం తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. ఓన్లీ వాళ్ళే రాజా అని పిలుచుకునే వాళ్ళే ఏదైనా నిర్ణయాలు తీసుకునేవారు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు ఇలాంటి ఈ గణరాజ్యాలకు చెందిన వాళ్ళే. బుద్ధుడును, మహావీరుడు ప్రఖ్యాత బోధకులై వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. వేరే రాజులు దండెత్తినా కూడా ఇవి మాత్రం 1500 సంవత్సరాల వరకు ఎవరికి చేజిక్కకుండా అట్లనే మనగలిగాయి. అట్లనే ఉండగలిగినాయి అన్నట్టు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.